వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇది బ్రేకింగ్ న్యూస్. బిగ్ న్యూస్, బిగ్ న్యూస్, బిగ్ ఎఫెక్ట్. కట్ట కింద కట్టల పాముల పేరుతో బిగ్ న్యూస్ కొనసాగిస్తున్న ధారావాహిక ఎపిసోడ్లు 13 ఎపిసోడ్లు నడిపించిన విషయం తెలిసిందే. 14వ ఎపిసోడ్కు సిద్ధమవుతున్న తరుణంలో అధికార యంత్రాంగం స్పందించింది. అధికారమంతా కదిలి వచ్చింది. కట్ట కింద కట్టల పాములపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. అవును, కట్ట కింద కట్టల పాములపై త్వరలో యాక్షన్ తీసుకోబోతున్నారు. చాలా సీరియస్ యాక్షన్. అక్కడ జరిగిన ఆక్రమణల నిగ్గు తేలుస్తున్నారు. అక్కడ జరిగిన అవినీతి అక్రమాల గుట్టు రట్టు చేస్తున్నారు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే ప్రభుత్వ భూమిని అప్పనంగా కబ్జా చేశారో, ఎవరైతే నిరుపేదలకు భూములు అమ్మారో వారందరి గుట్టు రట్టు కాబోతుంది. ఆ ప్రాంతాన్ని క్లీన్గా మార్చాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అధికార యంత్రాంగం కట్ట కిందకు తరలి వచ్చింది. జిల్లా అధికార యంత్రాంగం, సీనియర్ అధికారులు ఇక్కడికి వచ్చారు. కట్ట కింద జరుగుతున్న అక్రమాలను అన్నిటినీ నిశితంగా గమనించారు, అన్ని పరిశీలించారు. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి కబ్జా చేశారో, ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ ల్యాండ్ను నీళ్లు తాగేసినట్టు తాగేశారో అవన్నీ అధికారులు గుర్తించారు. దీనిపై స్పష్టమైన ఒక నివేదికను రూపొందించి అతి త్వరలో పెద్ద తరహా యాక్షన్ తీసుకోబోతున్నారు. ఉన్నతాధికారులు అక్కడి పరిస్థితిని మొత్తం పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ అధికారులు అక్కడికి తరలి వచ్చారు. వీరిలో జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, కందుకూరు ఆర్డీఓ ఎస్ సూరజ్ కుమార్, బాలాపూర్ ఎంఆర్ఓ మాధవిరెడ్డి, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, ఇరిగేషన్ డైరెక్టర్ మాధవరెడ్డి, జల్పల్లి మున్సిపల్ కమిషనర్ వీరంతా కట్ట కింది తరలి వచ్చి అక్కడ జరుగుతున్న అక్రమాలపై అన్ని నిశ్చితంగా గమనించారు. కానీ జల్పల్లి కమిషనర్ కూడా అక్కడ రావడం ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఇంతకాలంగా అక్కడ జరుగుతున్న అక్రమాలను జల్పల్లి కమిషనర్ ఎప్పుడు పట్టించుకోలేదు. అయితే కట్ట కింద కట్టల పాముల వ్యవహారంలో అధికారులు తనిఖీలు చేయడం, పరిశీలించడం ఇది కొత్త కాదు. అనేక సార్లు అధికారులు వచ్చారు, కానీ కింది స్థాయి అధికారులు ఎక్కడికి వచ్చారు. ఈసారి డీసీపీ, జాయింట్ కలెక్టర్ వంటి పెద్ద స్థాయి అధికారులు కూడా వచ్చి పరిశీలన చేశారు. ఎక్కడెక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో అన్ని దగ్గరుండి చూశారు. ఎక్కడెక్కడైతే ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా చేశారో అన్ని పరిశీలించారు. ఈసారి అవసరమైతే సైన్యాన్ని రంగంలో నుంచి అక్కడి ఇళ్లను ఖాళీ చేసి ఎఫ్టీఎల్ ల్యాండ్ మొత్తం క్లియర్ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం ఉన్నత స్థాయి పర్మిషన్ తీసుకొని మరో కొద్ది రోజుల్లో అక్కడ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి కాలనీ పేరుతో మొదలైన కట్ట కింది అక్రమాలు క్రమక్రమంగా విస్తరించాయి. మొత్తం చెరువును మింగేసే స్థాయికి చేరుకున్నాయి. అక్కడ అడ్డు అదుపు లేకుండా ఆక్రమణలు జరిగాయి. ఎఫ్టీఎల్ ల్యాండ్ అయితే వాళ్ళు హాట్ కేకులా మింగేశారు. దీనికి అప్పటి అధికార పక్షం గులాబీ పార్టీ నేతలు సబితమ్మ స్వయంగా అక్కడ వారికి సహకారం కల్పిస్తూ ఉండడం, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అది తమ సొంత జాగా అన్నట్టు ప్లాట్లు తమ అనుచరులు కేటాయిస్తూ కబ్జాలు చేస్తూ ఎవరెవరికో విక్రయిస్తూ మొత్తం అక్కడ ఒక అరాచక రాజ్యాన్ని కొనసాగించారు. ఇప్పుడు నిజంగానే అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటే అక్కడ ఆ ప్రాంతమంతా క్లీన్ చిట్ కావాల్సిందే. ఎఫ్టీఎల్ ల్యాండ్కు విముక్తి కల్పించాల్సిందే. ఎఫ్టీఎల్ ల్యాండ్ ఫిరంగినాలా బఫర్ జోన్, ఏ జోన్ మీరకు సంబంధం లేదు. అన్ని జోన్లను మింగేశారు. ఇష్ట రీతిన అక్కడ కబ్జా చేశారు. ఎవరికి పడితే వారు ప్లాట్లు అమ్ముకున్నారు. ఎవరికి పడితే అక్కడ ప్రభుత్వ భూమిని దోచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం దీనిపై సీరియస్గా స్పందించింది. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చర్యలు సీరియస్గా ఉండబోతున్నాయా? నిజంగా ఆక్రమణదారులను బయటికి తరలించి, సైన్యాన్ని ఉపయోగించి బయటికి తరలించి ఎఫ్టీఎల్ ల్యాండ్కు విముక్తి కల్పిస్తారా? వేచి చూడాల్సిందే. అప్పటి వరకు బిగ్ న్యూస్ కాస్త విరామం ప్రకటిస్తోంది.